హలో ఆల్, ఈ వీడియోలో స్పీడ్ డెమాన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి బై ఆర్ రెంట్ ఆప్షన్ లో అయితే వచ్చింది భయ్యా. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 32 minutes అయితే ఉంటుంది. ఎక్కడ చూడాలో మీకు కూడా తెలుసు కదా, మూవీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ట్రైన్ అయితే ఉంటుంది. అందులో కొంతమంది అయితే ట్రావెల్ చేస్తుంటారు. వాళ్ళతో పాటు కూడా ఒక ఫాదర్ అండ్ ఒక నన్ కూడా ట్రావెల్ చేస్తుంటుంది అనమాట. ఒక పర్సన్ తెచ్చిన ఒక బాక్స్ లో ఒక స్టాచ్యూ వల్ల ఆ ట్రైన్ లోకి సాతాన్ అయితే ఎంటర్ అవుద్ది అనమాట. అదే అంటే ఒక డెవిల్ అయితే ఎంటర్ అవుద్ది అనమాట. మెయిన్ డెవిల్ అనమాట, అన్ని డెవిల్స్ కన్నా పవర్ఫుల్ డెవిల్. అసలు ఏంటి ఆ స్టాచ్యూ, మరి ఆ డెవిల్ ఎంటర్ అయిన తర్వాత ఆ ట్రైన్ లో ఏం జరిగింది, అసలు మరి ఫాదర్ అండ్ నన్ను కలిపి ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ స్పీడ్ డెమాన్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే ఏం నచ్చలేదు భయ్యా. ఫస్ట్ 20 నిమిషాలు అంతే. ఈ ఫస్ట్ 20 minutes మాత్రం భలే సెటప్ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, ఆ స్టాచ్యూ సెటప్ కానీ, అంటే ట్రైన్ లోకి డెమాన్ ఇలా ప్రొసెస్ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ 20 minutes బాగానే అనిపించాయి. నాకు ఇంట్రెస్టింగ్ గానే ఉందరా బాబు అనిపించింది. అక్కడి నుంచి మొదలవుద్ది బ్రో, చాలా కామెడీ ఉంటుంది. వరస్ట్ అసలు అర్థం కాలేదు నాకు ఇంకా మూవీ అక్కడి నుంచి. అంటే ఎంత ఫన్నీగా ఎలా తీసారా అంటే, ఫన్నీ అంటే నవ్వుకోవడం కాదు, లాజిక్ లెస్ గా చాలా వరస్ట్ సీన్లతో, ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వని విధంగా, ఎటువంటి హారర్ ఎలిమెంట్స్ లేకుండా, అండ్ ఎక్కడ కూడా థ్రిల్లింగ్ అనిపించకుండా, సస్పెన్స్ కూడా లేకుండా భలే తీస్తారన్నమాట. ఆ విధంగా కామెడీ అనిపించింది నాకు. మంచి కాన్సెప్ట్, ఏ విధంగా నాశనం చేయాలో అదే విధంగా నాశనం చేస్తారు వీళ్ళైతే. నాకైతే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ 20 minutes ఓకే అనిపించింది, తర్వాత 1 hour కూడా మొత్తం బోరింగ్ అనిపించింది. అంటే లిటరల్లీ బ్రో, దయ్యం అక్కడ మొత్తం ప్రొసెస్ చేస్తుంది బాడీని, అంటే ట్రైన్ లో మొత్తం తిరుగుతుంటుంది. అందరి గురించి తెలుసు, బట్ వీళ్ళందరూ ప్లాన్లు వేస్తుంటారు, అవన్నీ పట్టించుకోదంట దయ్యం. అండ్ వీళ్ళు ఏదేదో చూపిస్తూ ఉంటారు, అది కూడా దయ్యం అలా చూస్తూ ఉంటుందంట. మనుషులు వచ్చి ఫైట్లు చేసుకుంటారు చూడండి, అలా ఫైట్లు చేసుకుంటారు దయ్యం తోటి. మళ్ళీ నార్మల్ దయ్యం అంటే కాదు, కింగ్ ఆఫ్ సంథింగ్ డేమన్స్ ఏదని చెప్పేసి చెప్తారు. అంటే అన్ని దయ్యాల కన్నా పవర్ఫుల్ అన్నమాట. మరి ఎంత కామెడీ చేస్తున్నారు ఎందుకు, మరి ఆ దయ్యంతో అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట నాకు. నాకు ఎక్కడ అంతగా వర్కౌట్ అవ్వలేదు, నాకైతే సినిమా నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, చూడండి. ఫ్యామిలీ వాచబుల్ అయితే అస్సలు కాదు. ఓకే, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటే ఎందుకంటే ఆ నన్ను అని పేరుకి నన్ను చేసి విషయాలు ఒక్కటి కూడా చేయదనమాట. దరిద్రమైన విషయాలన్నీ చేస్తుంది. సో అందుకే ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటే దెన్ లవ్ యు ఆల్, బై.